చేరువచ్చిన ప్రియులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘం, దేవుని సేవకులు రాజ్కుమార్ డేవిడ్ అన్న గారు, వారి కుటుంబానికి బాధ్యత కలిగి పని జరిగిస్తున్న ప్రియులకు కూడా ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నగారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా కాలంగా సంబంధం ఉంది. అన్న చెప్పినట్లుగా నేను చాలా చిన్న వయసులో అన్నోళ్ళు చిన్న పొలిళ్ళు కట్టుకుంటున్నప్పుడు నా వివాహానికి ముందు మా తండ్రి గారితో కలిసి ఆ పని చేయడానికి నేను కూడా వచ్చాను. వాస్తవంగా అంత మాత్రమే కాదు, ఆయా రీతులుగా సంఘ సహవాసంలో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇదే తొలిసారి నేను రావడం కాబట్టి క్లుప్తంగా 2 నిమిషాలు సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యం చెప్తా. ఎందుకంటే అది క్రమం. మాది పాపాయిపాలెం. మా తండ్రి గారి పేరు అన్న పరిచయం చేసినట్లుగా జయరావు గారు, మా ఇంటి పేరు డక్కుమళ్ళ, మమ్మగారి పేరు కోటేశ్వరమ్మ. వారికి 3 సంతానం. వారిలో నేను మొదటి వాడిని. తర్వాత మా తమ్ముడు జాషువా ఉన్నాడు, చెల్లెలు నయోమి. మా తండ్రి గారు ఉన్న కాలంలోనే 3 వివాహాలు చేసి వారు దాటిపోయారు. అయితే సేవా జీవితాన్ని గురించి చెప్పాలంటే నేను బాల్యము నుండి మా తండ్రి గారితో కలిసి పరిచర్యలో ఉన్నాను. కానీ మారు మనసు లేకుండా చాలా కాలం వారితో కలిసి పనిచేశాను. నేను 99 వరకు నేను రక్షించబడలేదు. కానీ పాటలు పాడేవాడిని, డ్రమ్ము కొట్టేవాడిని, పరిచర్య రకరకాలుగా సపోర్ట్గా నిలిచేవాడిని, కానీ మారు మనసు లేదు. 95లో నాకు వివాహమైంది. నాకు ఒక భార్య, 2 కుమార్తెలు. అర్థమైంది కదా? దేవుని మహాకృపను బట్టి సాగుతూ ఉండగా వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్గా వర్క్ చేసేవాడిని. నేను పని చేసుకుంటూ మా తండ్రి గారితో సేవలో సహకారిగా ఉంటున్న కాలంలో 2012లో వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. 2012 నుండి నేను 16 వరకు వర్క్ చేస్తూ సేవ చేశాను. ఇక పనికి సేవకు లింకు కుదరక పూర్తిగా పని విరమించి 2018లో సంపూర్ణ సేవకు రావడం జరిగింది. మరి పెద్దలు వి శ్యాంబాబు గారు, గుంటూరు జాన్సన్ గారు, నెల్లూరు రత్నాకర్ గారు, లోకల్గా గుమ్మడి ఎజ్రా గారు, వీరు నిలిచి ఆ శివారస్ కూడికలో మంచి స్టేట్మెంట్ ఇచ్చి సేవకు అప్పగించడం జరిగింది. ఇక అక్కడి నుంచి సంపూర్ణంగా ప్రభు పనిలో ముందుకు సాగుతూ ఉన్నాం. చాలా సంగతులు ఉన్నాయి, అవసరమైన మేరలోనే చెప్పాను. నాకు 2 కుమార్తెలు, వారిద్దరికి వివాహం కూడా చేశాను. సేవలో కొనసాగుతూ ఉన్నాం. మా సంఘం కొరకు, పరిచర్య కొరకు వ్యక్తిగత సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకమైన కూడికలలో మరి ప్రియులు దేవుని సేవకులు రాజ్కుమార్ అన్న ఆహ్వానించగా ఇక వేరే సంగతులు ఏమి నేను ఆలోచన చేయలేదు. వారితో మాకున్న సంబంధాన్ని బట్టి నేను ఖచ్చితంగా వస్తానన్నా అని చెప్పి ఈరోజు మీ మధ్యకు రావడం జరిగింది. చాలా సంతోషం. చక్కగా పాటలు పాడుతూ సంగీతం వింటూ ఉంటే చాలా తృప్తికరంగా ఉంది. కాబట్టి ప్రభువులో ఆనందించడం కంటే మరొక మించిన భాగ్యం మరొకటి లేదు. ఈ సమయంలో కొన్ని సంగతులు దైవ గ్రంథము నుండి ప్రార్థనాంశంగా కొన్ని విషయాలు మనం నేర్చుకొని వాక్యాన్ని మీతో కలిసి నేను ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉండగా దైవ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం
37 నుండి మొదటిగా నేను చదువుతాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 37 నుండి 40 వరకు మనం చదువుకుందాం. మరల ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సిమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలెనో వారికి తోచలేదు. చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి. కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, మహిమగల దేవా, ఉన్నతమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి మీరిచ్చిన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి ఉదయకాలములో తోటవారి పాలెములో కృపానగర్లో మీరు ఏర్పరచుకున్న సంఘాన్ని బట్టి, పరిశుద్ధులను బట్టి, కుటుంబాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ పని జరిగిస్తున్న మీ దాసుని కుటుంబాన్ని బట్టి, బాధ్యత కలిగిన ప్రియులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ పరిచర్యలో దేవా, ఈ దినమున అల్పునైన నేనును సంఘముతో కలిసి సహవాసం చేయడానికి ఇచ్చిన అనుకూలతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చదవబడిన లేఖన భాగమును దీవించుమని, మా కొరకై ఆశీర్వదించి పంచిపెట్టుమని, మీ పక్షంగా నిలిచిన మీ దాసును బలపరచి మరుగుపరచి ఉపయోగించి మహిమ పొందుమని క్రీస్తు యేసు అమూల్యమైన పరిశుద్ధ నామమందు స్తోత్రములు చెల్లించి విధేయులమై ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 14వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఇది చాలా సుదీర్ఘమైన అధ్యాయం. ఇందులో 72 వచనాలు ఉన్నాయి. ఈ 72 వచనాలలో ఎక్కువగా పేతురు యొక్క ప్రస్తావన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ 14వ అధ్యాయములో ప్రభు చెప్పిన మాట మనం గమనించినప్పుడు 37లో మనం గమనిస్తున్నాం. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పిన మాట అది అందరితో చెప్పాడు. కానీ మనం చదువుకున్న భాగంలో గమనిస్తే పేతురును మాత్రమే పలకరించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ మాట చూడండి. 14వ అధ్యాయంలోనే మనం చదువుకున్న భాగంలో 37లో రెండవ భాగం చదువుకుందాం. రెండవ లైన్, సిమోను, నీవు నిద్రించుచున్నావా అన్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు అనంటే శిష్యులందరూ ఉన్నారు. అందరితో చెప్పాడు. కానీ ప్రత్యేకంగా ఎవరిని ప్రశ్నిస్తున్నాడు ఆయన అని మనం గమనిస్తే ఒక పేరు వినబడుతుంది. సిమోను అని అడిగాడు. ఎందుకు సిమోను పేరు మాత్రమే పలకరిస్తున్నాడు, మిగిలిన వారిని ఎందుకు అడగలేదు అనే సందేహం రావచ్చు. ఆ సంగతులు తేటగా చెప్తా నేను. ప్రాముఖ్యంగా శిష్యులలో 12 మందిలో ముందు వరుసలో ముగ్గురుంటారు. ఎవరా ముగ్గురు అనంటే, ఒకరు సీమోను, రెండవ వాడు యాకోబు, మూడవ వాడు యోహాను. ఆయన ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ప్రత్యేకమైన స్థలములో ఈ ముగ్గురిని వెంటబెట్టుకుని వెళ్తాడు. ముందు వరుసలు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. రెండవ వరుసలో మిగిలినటువంటి 8 మంది ఉన్నారు. 3 + 8 ఎంత? 11. ఆఖరి వరుసలో ఒకడున్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. ముందు వరుసలో ముగ్గురు,
తరువాత వరుసలో 8 మంది, ఆ తరువాత వరుసలో ఒక్కడే. కాబట్టి అందరితో చెప్పిన మాట ఏమిటంటే, మీరు మెళుక్కువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ ఆయన తిరిగి వచ్చి చూచినప్పుడు ఎంతమంది నిద్రపోతున్నారు అక్కడ? ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. నిద్రపోతుంది ఎంతమంది? 3. కానీ ఎవరి పేరు పలకరిస్తున్నాడు? మీరు నిద్రపోతున్నారా అంటే పర్లేదు, కానీ సిమోను నీవు నిద్రించుచున్నావా అన్నాడు. ఎందుకు ఆయన ఒక్కడిని అడిగాడు అనంటే, చూడండి అక్కడే 26వ వచనం. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడిదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని ప్రభు మాట్లాడితే, ఇప్పుడు చదువుకుందాం 28. చదవండి. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పాను. ఈ పేతురు ఏమన్నాడంటే, ప్రభు చెప్పిన మాట, వారు నన్ను పట్టుకుంటారు, నన్ను బంధిస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు అని చెప్తూ, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోవునని వ్రాయబడి ఉంది కదా అంటే పేతురు అంటాడు, అందరూ చెదరిపోయినా, అందరూ వెళ్ళిపోయినా, ఎవరు అభ్యంతర పడినా అభ్యంతర పడకపోయినా నేనున్నానే, నేను మాత్రము అభ్యంతర పడను, నేను మాత్రం పారిపోను అని చెప్పాడు. తర్వాత మాట చదువుకుందాం. ఇదే 14వ అధ్యాయంలో పేతురు ఇంకా ఏమంటున్నాడు చూడండి. 39 చదువుకుందాం. 29 31 చదువుకుందాంలే. 31. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్నెరుగనని చెప్పనెను, అట్లు వారందరూ అనిరి అన్నాడు. ప్రభు అన్నాడు, పేతురు నీ సంగతి నాకు బాగా తెలుసు, అందరికంటే ముందు పారిపోయేది ఎవరు? నన్ను ఎరుగను అని చెప్పేది ఎవరు? నీవే అని చెప్తే, ఈ సీమోన్ ఏమన్నాడంటే, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు ప్రభువా, నీకు అర్థం కాలేదు నా సంగతి. ఎవరికి చెప్తున్నాడు? నీకేం అర్థమైనట్లేదు. ఎవరు అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను అన్నాడు ఒకటి. రెండవది ఏమంటున్నాడంటే, అవసరమైతే నీతో పాటు నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పాడు. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. అప్పుడు పేతురు, ప్రభువా, మనమెక్కడ ఉండుట మంచిది? నీకొకటి, మోషేకొకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదును అన్నాడా, కట్టుదుము అన్నాడా? ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. అంటే అక్కడ ప్రభు ఉన్నాడు, 3 శిష్యులు ఉన్నారు. పేతురున్నాడు, యాకోబున్నాడు, యోహానున్నాడు. మేము కట్టుదుమంటే అది కొంతవరకు కలిసి మేము చేస్తాం అని అర్థం. ఏమంటున్నాడంటే, నేను కట్టుదును అన్నాడు. నేను అభ్యంతర పడను, నేను నీ కొరకు చనిపోతా, నేను కడతా అని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ ప్రభువుతోనే మాట్లాడుతున్నాడు. అంటే
ఈ పేతురు యొక్క అభిప్రాయం ఏమిటంటే, నేను అందరిలాంటి వాడిని కాదు, నా సంగతి ఇంకా నీకు అర్థం కాలేదు, అందరి విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు, అందరి భక్తి వేరు, నా భక్తి వేరు, అసలు నా సంగతే వేరు అని చెప్తున్నాడు. అసలు నేనే వేరు అని చెప్తున్నాడు. నేను చాలా బలం కలిగిన వాడిని, అందరిలాంటి వాడిని కాదు అని చెప్తున్నాడు. ఇవన్నీ మాట్లాడి 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 ప్రభు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? నిద్రించుచున్నాడు. ప్రభు అన్నాడు, సిమోను నీవు నిద్రించుచున్నావా అని ఎందుకు అన్నాడంటే, ఇంతకు ముందు ఎంత గొప్పలు పలికాడు, ఎంత గంభీరంగా మాట్లాడాడు, ఎన్నెన్ని సంగతులు చెప్పాడు, ఎంత గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు అంటున్నాడు సిమోను చూసి, సిమోను సిమోను నీవు నిద్రించుచున్నావా అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ పేతురు ఆ సమయములో కేవలం చిన్నపాటి నిద్రనే జయించలేకపోయాడు. అందుకే ప్రభు అన్నాడు, నీ సంగతి ఎక్కడే తెలిసిపోయింది. ఎన్ని గొప్పలు చెప్పాడు. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, అందరికంటే చాలా గొప్ప విశ్వాసం నేనే అనుకుంటా. కొన్నిసార్లు అనుకుంటాం మనం, నాకంటే మించిన వారు సంఘంలో లేరు, నా అంత ప్రార్థనా పరులు లేరు, నేను చేసినంత భక్తి ఎవరు చేయలేరు, నేను చాలా గొప్ప వ్యక్తిని అని వ్యక్తిగతంగా చాలా సార్లు మనం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. చిన్నపాటి శ్రమ రాగానే ఏం చేస్తాం? మనం మానేసేది ఏంది? ముందేం మానుకుంటాం? ప్రార్థన మానుకుంటాం. బంధువులు వచ్చారని ఇంటికి ఏం మానుకుంటాం? ఆరాధన మానుకుంటాం, మందిరం మానుకుంటాం, పరిచర్య మానుకుంటాం. చిన్న చిన్న వాటినే మనము జయించలేం. అందుకే ప్రభు అన్నాడు, సిమోను నీవు నిద్రించుచున్నావా? ఏది నీ విశ్వాసం? ఏది నీ భక్తి? ఏది నీ బలం? ఏది నీ బలహీనత? ప్రభు అడుగుతున్నాడు. ఇంత లేకే నీవేమైపోయావు? ప్రార్థించాల్సిన సమయంలో నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. అడిగినప్పుడు పేతురు దగ్గర నుండి సరి అయిన సమాధానం రాలేదు. ముందు వీటిని మనం జయించాలి. చిన్న చిన్న వాటిని జయిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఒకరోజు బలహీనులను ప్రభు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నేను అని మాట్లాడిన ఈ సిమోను నిద్రపోతున్నాడు. ఈ ఉదయకాలం ఒక 4-5 సంగతులు నేను జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ ఇబ్బందిలో, ఈ శోధనలో ప్రభు పక్షంగా నిలబడ్డం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రభు మన పక్షంగా ఆయన నిలబడతాడు. వాటిని జయించాలి, వాటిని ఎదుర్కోవాలి. అన్ని అనుకూలంగా ఉంటే భక్తి చేయడం పెద్ద గొప్ప సంగతి ఏమీ కాదు. ప్రతి కోలతలో ప్రభువుతో కలిసి ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప సంగతి. కాబట్టి ఉదయకాలంలో ప్రార్థించాల్సిన సమయములో ప్రార్థించకుండా ప్రభువుకు దూరం అయితే చాలా నష్టపోతాం. బబులోను దేశములో ఆ దానియేలు ప్రభువు కొరకు నిలబడ్డాడు. దానియేలు పక్షంగా ఎవరు నిలబడ్డారు? ప్రభు నిలబడ్డాడు. అదే బబులోను దేశములో ఆ 3 భక్తులు ప్రభు కొరకు నిలబడ్డారు. ఆ వారి పక్షంగా ఎవరు నిలబడ్డారు? ప్రభు నిలబడ్డాడు. ఈ మధ్యాహ్న కాలమున ఈ శ్రమలలో, ఈ ఇబ్బందిలో, ఈ ఇరుకులో ప్రభు పక్షంగా మనము నిలిచి ప్రార్థించగలిగితే మన పక్షంగా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ విషయంలో మనం ఎలా ఉన్నామనేది పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి మాటగా మనం చూద్దాం,
ప్రార్థించవలసిన సమయములో నిద్రావస్థలోకి వెళ్ళిపోతే దానివల్ల కలిగే నష్టాలు కొన్ని నేను జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. మనం చదువుకున్న మార్కు సువార్త 14వ అధ్యాయములో 37లో చెప్పిన మాట ఏమిటంటే, పేతురు నీవు నిద్రించుచున్నావా అన్నాడు. అదే సమయం అనంటే అది ప్రార్థించవలసిన సమయం. ప్రార్థించవలసిన సమయములో నిద్రపోతున్న పేతురును ప్రభు ప్రశ్నించినప్పుడు పేతురు నోటి వెంట సమాధానం రాలేదు. అంటే పేతురు అస్థిరుడయ్యాడు. నేను చాలా స్థిరంగా ఉన్నా, నేను చాలా బలవంతుడను, నాకేమి తక్కువ కాదు అన్న ఈ పేతురు ప్రభువు ముందు ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు అస్థిరుడయ్యాడు. ఇంతకు ముందు పలికినట్లుగా ఈరోజు పలకలేకపోయాడు. అందుకే దైవ గ్రంథములకు మాట అంత తీయొద్దు కానీ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం 12లో పౌలేమన్నాడంటే, తాను నిలుచుచున్నానని అనుకునేవాడు తలంచుకునేవాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. ఇదే పేతురు దీనికి ముందు ఎలా మాట్లాడాడు? ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను, అందరిలాంటి కాదు అన్నాడు. అవసరమైతే నీకోసం ప్రాణమైనా నేను ఇస్తా అన్నాడు, నేను కడతా అన్నాడు. ఇప్పుడు ప్రభు అడుగుతుంటే సమాధానం లేదు, అస్థిరుడయ్యాడు. ఎందుకు ఈ బలమైన మాటలు మాట్లాడిన పేతురు ఎందుకు అస్థిరుడయ్యాడు అనంటే, ఎందుకు అస్థిరత్వం వచ్చిందనంటే, సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును అన్నాడు. చల్లే, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, సుఖాన్ని జయించలేకపోతే, కష్టాన్ని భరించలేకపోతే ఆటోమేటిక్గా ఏమైపోతాం? మనం పడిపోయే ప్రమాదం ఉంది. అది కష్ట సమయం, క్లిష్ట పరిస్థితులు, శోధన రాబోతుంది. శోధనలు ప్రవేశించకున్నట్లు మీరేం చేయమన్నాడు ప్రభు? మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఈ నిద్రను జయించలేక, సుఖాన్ని జయించలేక చాలా సార్లు మానవుడు ఏమైపోతున్నాడంటే జారిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. వీటిని మనం జయించాలి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు అంటే అర్థం ఏంటంటే, ఈ కొద్దిపాటి శ్రమలలో, ఈ కొద్దిపాటి ఇబ్బందిలో, ఈ కొద్దిపాటి అనానుకూల పరిస్థితుల్లో ప్రభువుతో కలిసి ఉండలేక ప్రభువుకు దూరం అయిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా భారం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, అనానుకూలతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటి మధ్య కూడా మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించి ఘనపరిచి ప్రార్థించి అనుభవానికి రావాలి. సోమరితనం గాఢ నిద్రలో పడవేయును అన్నాడు. గాఢ నిద్ర, గోడ నిద్ర అంటారు. గోడ పక్కన కూర్చుంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? గోడ కానుకొని నిద్రపోతారు. కాబట్టి ఇది చాలా ప్రమాదం. కాబట్టి సుఖ సౌఖ్యాలను మనము జయించి దాటి ముందుకు వెళ్ళి ప్రార్థిస్తే శోధన మనకు దూరమై పోతుంది. ఈ ప్రత్యేకమైన 21 దినాలు, ఈ ప్రత్యేకమైన కూడికలు దేవుని దాసులు ఏర్పాటు చేయడం యొక్క దాని ముఖ్యమైన ఉద్దేశం అదే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బలహీనులమే బలపరిచేవాడెవరు? మన ప్రభు. కృంగుదల ఉంది, స్థిరపరిచేవాడెవరు? ప్రభువే. లేపేవాడెవరు? ప్రభువే. ఆదుకునేవాడెవరు? ప్రభువే. ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 42-43 వచనాలు చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు
నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. మన ప్రభు అయిన క్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్న కాలంలో ఆయన ముందేముంది? శిలువ మరణం. శ్రమలు కనబడుతున్నాయి, ఆపదలు కనబడుతున్నాయి, ఆయన పొందబోయే ఉగ్రత కనబడుతుంది, దేవుని ఉగ్రత పాత్ర కనబడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినప్పుడు జరిగింది ఏమిటంటే, ఆ పదం కొరకు చదివించే 2 వచనాలు, పరలోకము నుండి ఒక దూత కనబడి ఏం చేశాడట? ఆయనను బలపరిచాను. ఎప్పుడు? శోధన గడియలు సమీపంగా ఉన్నాయి, భయము ఆవరించిన గడియ. ప్రభు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించిన సమయములో పరలోకము నుండి ఒక దూత వచ్చి ఏం చేస్తున్నాడనంటే ఆయనను బలపరిచాను. మన ప్రభు బలపరిచేవాడు. అస్థిరులముగా ఉన్నామా, వెనకబడిపోయామా, కృంగిపోయామా, ప్రార్థన ద్వారా దాన్ని ఏం చేయాలి? మనం బలపరుచుకోవాలి. నేను మొదటి మాట దాటి వెళుతున్నా. ప్రార్థించాల్సిన సమయములో నిద్రపోవడం వల్ల పేతురు ఏమయ్యాడంటే అస్థిరుడు అయ్యాడు. ప్రార్థన అస్థిరులను స్థిరపరిచేది, అవిశ్వాసములో ఉన్న వారిని విశ్వాసమందు స్థిరపరిచేది. ఇంకెన్నో చెప్పుకోవచ్చు. అస్థిరత్వాన్ని పోగొట్టేది కేవలం ఒక ప్రార్థన మాత్రమే. రెండవది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. 16:19. నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి ఆ క్షౌరము చేయించి అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. 21. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి అన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇదే సమయం సంసోను యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, ఇదే సమయం అనంటే ఇది పారిపోవలసిన సమయం. ఏం చేస్తున్నాడు? చక్కగా నిద్రపోతున్నాడు. ఎక్కడ? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, చేరుకోకూడని వ్యక్తి దగ్గరకు చేరుకున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నిద్రపోతున్నాడు. ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది పారిపోవలసిన సమయం. ఒక మాట 16:1 చదువుకుందాం. 16:1. తరువాత సంసోను గాజాకు వెళ్ళి సూచి ఆమె యొద్ద చేరేను అన్నాడు. గాజాకు వెళ్ళకూడదు, వెళ్ళాడు. వేశ్య దగ్గరకు చేరకూడదు, చేరాడు. ఆమెను చూచి ఆమె దగ్గర చేరేను అని రాశాడు. చూచి అన్నాడు. ఏ కన్నులతో చూచి దేవుని పక్షముగా ఇశ్రాయేలీయుల కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఈ సంసోను, అదే కన్నులతో ఏం చూస్తున్నాడు ఇప్పుడు? చూడకూడని వాటిని చూస్తున్నాడు. అదే కళ్ళు, అదే మనిషి. సూచి చేరెను అని రాశాడు. అదే కళ్ళు ఇప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారు? పొడిచి కళ్ళు ఓడబీకారు. ఎర్రటి ఇనప కడ్డీలు కాల్చి నేత్రాలలో పొడిచారట. 2 నేత్రాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? గుడ్డివాడయ్యాడు. పారిపోవలసిన సమయములో పారిపోకుండా అక్కడే ఉన్నాడు. శత్రువుల దేశములో ఉన్నాడు. వేశ్య దగ్గర చేరాడు.
ఏమయ్యాడు సంసోను అంటే గుడ్డివాడయ్యాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఎప్పటి ఎట్లు విరజిమ్ముకోవాలని చూశాడట. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారయ్యా అని ఆమె చెప్పగానే సంసోను తుళ్ళిపడి లేచాడట నిద్రలో నుండి. లేచి ఎప్పటి వలె తలట విరజిమ్మాడట. తల మీద ఏమున్నాయి? ఏమి లేవు, బోడిగుండు. అక్కడ వ్రాయబడిన మాట, యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియాల. చాలాసార్లు లవోదికీయ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా ఖాళీయే. కానీ ఆ సంఘం ఏమనుకుంది? నేను చాలా బాగున్నా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి, మేము చాలా గొప్పవారం, మా సంఘం చాలా గొప్పది, మేము చాలా ఉన్నతులం, మేము అన్నీ ఎరిగిన వారం, మేము ఆత్మీయులం, మేము విశ్వాసులం, మేము పరిశుద్ధులం ఎన్ని చెప్పుకుంటాము. ప్రభు అన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తడుచున్నా. అంటే ఆయన బయట ఉన్నాడు, లోపల అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాటలకు తక్కువ లేదు, ప్రార్థనకు తక్కువ లేదు, భక్తికి తక్కువ లేదు, విశ్వాసానికి తక్కువ లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు బయట ఉన్నాడు. యెహోవా తనను ఎడబాసిన సంగతి సంసోనుకు అర్థం కాల. అలాగైతే ఉదయకాలంలో మన ప్రార్థనలో ప్రభు ఉన్నాడు, ప్రభు ఉండాలి. మన భక్తి విశ్వాసంలో ప్రభు ఉండాలి. మన పరిచర్యలో ప్రభు ఉండాలి. మనతో ప్రభు ఉండాలి. అన్ని క్రమంగా జరుగుతున్నాయి, కానీ ప్రభు వారి మధ్య లేడు. అందుకంటున్నాడు, నేను బయట ఉన్నా. లోపల జరిగే కార్యక్రమాలను ఎవరి పేరునా? ప్రభు పేరటే. ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు బయట ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచించేద్దాం. ప్రభు మన మధ్య ఉన్నాడా? ప్రభు మనతో ఉన్నాడా? ఇది ఎరుగకుండా చేయడం వల్ల ఉపయోగమేమీ లేదు. సంసోను అదే అనుకున్నాడు, నేను ప్రత్యేకింపబడిన వాడును, నాజీరు చేయబడిన వాడును. అసలు సంసోను బలాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఫిలిస్తీయులు గడగడలాడిపోయేవాళ్ళు. అంతటి బలాఢ్యుడు ఈరోజు ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. ఇత్తడి సంఖ్యల చేత బంధించి తీసుకొని పోయారు అని. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పారిపోవలసిన సమయములో నిద్రపోయి సంసోను ఏమయ్యాడు? అంధుడయ్యాడు. ప్రార్థించవలసిన సమయములో నిద్రపోయి పేతురు ఏమయ్యాడని చెప్పుకున్నాం? అస్థిరుడయ్యాడు. పారిపోవలసిన సమయంలో నిద్రపోయి సంసోను ఏమయ్యాడు? అంధుడయ్యాడు. మనం ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో దాని వల్లనే మనకు ఎక్కువ నష్టం జరిగింది. సంసోను తన బలాన్ని చూసుకున్నాడు. అతను ఏం చేశాడు? ఫస్ట్ ప్రారంభంలో బాగానే గొప్ప కార్యాలు చేశాడు, కానీ రాను 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 దిగజారిపోయాడు. అదే కన్నులతో చూడకూడని వాటిని చూసి, చూడకూడని వారిని చూచి ప్రేమించి నాకెందుకు అనుకోలేదు, కానీ అక్కడ చేరిపోయాడు శుభ్రంగా. ఉదయకాలం పాపమునకు దేని ద్వారా ప్రేరేపింపబడుతున్నామో, ఏ అవయవాల ద్వారా పాపమునకు ప్రేరేపించబడుతున్నామో ఆ అవయవాల ద్వారా మనకు నష్టం ఉంది. ఇప్పుడు అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోముకున్నటువంటి అతిశయం ఏంది? అతని పొడవాటి జుట్టు, మంచి నేత్రములు, మంచి అత్తరి, రూపసి, చాలా విషయాలు చెప్పాడు. ఎలా చనిపోయాడు అబ్షాలోము? ఎలా? ఆ మస్తకి వృక్షము క్రింద గుండా గాడిద వెళుతూ ఉంటే అతని పొడవాటి జుట్టు దేనికి తగులుకుంది? ఆ చెట్టుకు తగులుకుంది. గాడిద వెళ్ళిపోయింది, చెట్టుకు వేలాడుతున్నాడు. యోవాబు వచ్చి బాణం వేసుకొట్టి అనిపిస్తుంది. మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో దాని వల్లనే ప్రమాదం పొంచి ఉండిద్ది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
కాబట్టి నేను దాటి వెళుతున్న మూడవ మాటకి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 39వ అధ్యాయములో మనకి ఎవరు కనబడతారంటే యోసేపు కనబడతాడు. అతడు ఏం చేశాడంటే, ఇది పాపము అని తెలియగానే పాపమునకు దూరముగా పారిపోయాడు. సంసోను అక్కడే ఉన్నాడు, యోసేపు పారిపోయాడు. పారిపోయిన యోసేపు ప్రధాని అయ్యాడు, గొప్పవాడయ్యాడు, దేవునికి ఇష్టడయ్యాడు. పారిపోవలసిన సమయంలో పారిపోకుండా అక్కడే ఉన్నందువలన సంసోను యొక్క జీవితం అంధకారమయమైపోయింది. అంధుడైపోయాడు. యెహోవా తనను విడిచిపెట్టాడు. కాబట్టి ఏ సమయములో ఏది చేయాలో ఖచ్చితంగా అది మనం చేయాలి. మూడవది చూద్దాం. సమూయేలు రెండవ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రిబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను అన్నాడు. ఇక 2వ వచనాన్ని చూస్తే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి అన్నాడు. చల్లే, ఇదే సమయం అనంటే తేటగా చెప్పాడు. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అన్నాడు. ఇది ఏ సమయం అనంటే ఇది పోరాడవలసిన సమయం. దావీదు ఏం చేశాడు? నిద్రపోయాడు. ఎప్పటి వరకు నిద్రపోయాడంట? ప్రొద్దుగుంకేంతవరకు నిద్రపోయాడు. కొంతమంది పండుకున్నారండి, తిరిగి లేచేది ఇక సమయం ఎప్పుడో తెలియదు. కొంతమంది గమనించండి, అందరూ పని చేసుకునే సమయంలో నిద్రపోతారు. అందరూ లేచి తినే సమయంలో వీరు పనిచేస్తూ ఉంటారు. పనిచేసే సమయంలో పనిచేయాలి, పండుకునే సమయంలో పండుకోవాలి. రివర్స్లో చేసామంటే సామెతల్లో చాలా విషయాలు చెప్పాడు. ఇందా మనం చదువుకున్నాం, సోమరితనము గాఢ నిద్రలో పడవేసిద్దట. సోమరులు దరిద్రులు అవుతారు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చింది. చాలా చెప్పాడు సొలొమోను. కాబట్టి దావీదు ఇప్పుడు ఏం చేయాలంటే, రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయంలో యుద్ధానికి వ్యూహపరిచి పంపడం మాత్రమే కాదు, యుద్ధ భూమిలో ఎవరుండాలి? ఇప్పుడు రాజుగారు ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? రాజనగర్లో ఉన్నాడు. బాగా నిద్రపోయాడు. సాయంకాలం అయింది, మిద్ది మీదకి వెళ్ళాడు అని చెప్పాడు. పోరాడవలసిన సమయములో పోరాడకపోతే దావీదు పరిస్థితి ఏమైంది? చూడరాంది చూశాడు, చేయకూడని పని చేశాడు. దేవుని దృష్టికి ఏమయ్యాడు? అపరాధిగా తీర్చబడ్డాడు. కాబట్టి కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయములో 12లో చెప్పాడు. ఏమనంటే, ఒక వ్యక్తి పేరు చెప్పాడు అక్కడ. ఎపఫ్రదీతుని గురించి చెప్తే ఏమన్నాడంటే, ఇతడు చదవండి, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రదీతు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గుచ్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు అన్నాడు? పోరాడుచున్నాడు అన్నాడు. ఇదే సమయం అనంటే ఇది పోరాడవలసిన సమయం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె
ఎవరిని మృంగుదునా అని వాడేం చేస్తున్నాడంట? వెదకుచు తిరుగుచున్నాడు. వాడు పోరాటం చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? వాడికంటే మించిన పోరాటం. ఏ పోరాటం చేయాలి మనం? ఆత్మ సంబంధమైన పోరాటం, ప్రార్థనా పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం. చాలా పోరాటాల గురించి చెప్పాడు బైబిల్ గ్రంథంలో. తిమోతి, నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది, నేను వెళ్ళిపోతున్నా. 6వ అధ్యాయంలో చెప్పాడు 12లో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అన్నాడు. మొదటి పత్రిక 6:12లో చెప్పాడు. 2వ పత్రిక 4లో చెప్పాడు. 7వ వచనం అనుకుంటా ఏం చెప్పాడంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి. ఎప్పుడైనా మీరు గమనించండి, విశ్వాస సంబంధమైన భక్తి అంత తేలికైందేమి కాదు. ఇది పోరాటముతో కూడింది. నాకేం శ్రమలు లేవండి, ప్రభువుని నమ్ముకున్నాక నేనంతా క్షేమంగా ఉన్నాను, మా పిల్లలు క్షేమంగా ఉన్నారు, మా కుటుంబం క్షేమంగా ఉంది, ఏ ఇబ్బంది లేదు మాకనంటే, ఒకసారి విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రభువును మీద పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అన్ని విధాలా సుఖ సౌఖ్యంగానే ఉంచుతాడు. కానీ వీటన్నిటి మధ్య శ్రమలతో కూడిన పోరాటం ఖచ్చితంగా విశ్వాస అనుభవిస్తూ ముందుకు వెళ్తాడు. పేతురు చాలా వివరంగా రాశాడు ఆ విషయాలు, మీరు చదవండి తర్వాత పత్రికల్లో. తిమోతికి చెప్తున్నాడు పౌలు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నేను పోరాడాను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. ఒక వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 చూడండి. 6:12 ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు అన్నాడు. చాలే, మనము పోరాడునది శరీరులతో కాదు. మన పోరాటం భౌతిక సంబంధమైన వాటి మీద కాదు. అక్కడ తేటగా చెప్పాడు, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహం అన్నాడు. చాలాసార్లు తోటి వారితో పోరాడతాం, మనుషులతో పోరాడతాం. అందుకే చెప్పాడు, మన పోరాటము శరీరులతో కాదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం టుక్కిగా జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం వచనము 29-30 చదువుకుందాం. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికిద్దనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరము ఇచ్చిరి అన్నాడు. దావీదు అన్నదమ్ములు యుద్ధభూమిలో ఉన్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి యుద్ధభూమికి వచ్చాడు. వస్తే తన పెద్దన్న ఎలియాబు చూసి ఏమన్నాడంటే, అరే నీ బుద్ధి నాకు తెలుసు, నువ్వెందుకు వచ్చావు? యుద్ధం చుట్టానికి అది వచ్చింది, మందలేం చేశావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మందలిస్తున్నాడు. మందలిస్తుంటే దావీదు అన్నాడు, నేనేం చేసి తిని మాట మాత్రమే కదా పలికింది అని చెప్పి అతని యొద్ద నుండి తొలగి వెళ్ళిపోయాను. అది ఏ సమయం అనంటే, గొల్యాతుతో పోరాడవలసిన సమయం. అన్నతో వాగ్వాదం పెట్టుకొని అక్కడే సమయాన్ని నష్టపరిచే సమయం అది కానే కాదు. అదే సమయం అంటే పోరాడే సమయం. అందరి తలలు దించుకున్నారు. అవతల గొల్యాతు గాండ్రించి మాట్లాడుతున్నాడు. చేతగాని వారిలా 40 దినాలు మౌనంగా ఉన్న సమయం అది. దావీదు అంటున్నాడు, నేనేం చేశాను చెప్పండి, నేను మాట మాత్రమే పలికానని చెప్పి ఎలియాబుకు సమాధానం చెప్తున్నాడు. అతని యొద్ద నుండి తొలగి
వెళ్ళిపోతున్నాడు. దావీదు గురేమిటంటే గొల్లియాతుతో పోరాడాలి. ఇక్కడే ఉంటే కుదరదు, అందుకొరకు కాదు నేను వచ్చింది అనుకున్నాడు. గొల్లియాతు మీదకు యుద్ధానికి వెళ్ళాడు, పోరాడి దావీదు గెలిచాడు. ఇక్కడే ఉండి ఎలియాబుతో పోట్లాటకి దిగితే గొల్లియాతు అక్కడే ఉంటాడు, దావీదు ఇక్కడే ఉంటాడు. యుద్ధ భూమిలో జయం ఇశ్రాయేలీయులకు రాదు. ఆటంకాలు వస్తాయి, వాటిని అధిగమించాలి. అభ్యంతరాలు వస్తాయి, అధిగమించాలి. ఆటంకం ఉన్న వాటితో ప్రభు సమాధానం ఇస్తాడు. కష్టం వచ్చింది కాబట్టి పోరాటం ఆపేద్దామంటే కుదరదు, ప్రార్థన మానేద్దామంటే కుదరదు. ఈ ఆటంకాల మధ్య ప్రభు కొరకు నిలబడితే గొప్ప విజయాన్ని ప్రభు మనకిస్తాడు. ఇది పోరాడే సమయం అని చెప్పాడు. మరొక మాట, సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. ఎదోము తన పొలిమేరలు బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. ఆ మాట కొరకు చదివింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తూ ఉండగా ఎదోము దేశానికి వచ్చారు. ఎదోమీయులు ఏం చేశారట? వారిని తమ దేశము గుండా వారిని వెళ్ళనివ్వలేదు. ఇప్పుడేం చేయాలి? రండి, మీ బలం ఎంతో మా బలం ఎంతో చూసుకుందాం అన్నారా? లేదు. వారికి గురేంది? కనాను చేరాలి. కనానుకి వెళ్ళాలంటే ఇక్కడే ఉండి పోట్లాడుతూ ఉంటే కుదిరేది కాదు. వారు కాదన్నారు కాబట్టి వారు ఏం చేశారంటే అక్కడి నుండి తొలగి వారు వెళ్ళిపోయారు. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీవు నేను కూడా చేయాల్సిన పనిదే. ఈ ఆత్మ సంబంధమైన, ఈ విశ్వాస సంబంధమైన పోరాటములో ఎన్నో ఎదురవుతాయి, ఎంతో మంది అడ్డొస్తారు. వాటిని ఛేదించుకుంటూ తొలగి వెళ్ళిపోవాలి. వాగ్వాదానికి మనం ఎన్నడూ దిగకూడదు. ప్రార్థనా పూర్వకంగా ప్రభువు మీద ఆధారపడి మనం ముందుకే వెళ్ళాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు విన్నాం? ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోయిన పేతురేమయ్యాడు? అస్థిరుడయ్యాడు. పారిపోవలసిన సమయంలో నిద్రపోయిన సంసోను ఏమయ్యాడు? అంధుడయ్యాడు. పోరాడవలసిన సమయంలో నిద్రపోయిన దావీదేమయ్యాడు? అపరాధిగా తీర్చబడ్డాడు. అపరాధిగా తీర్చబడ్డాడు. 4వది చూద్దాం. నేను ముగింపులోకి వస్తున్నా. 4వది చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం. తెలిసిన మాటలే ఇవన్నీ. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థించుము అన్నాడు. అర్థమైంది కదా? ఇదే సమయం, ఇది ప్రకటింపవలసిన సమయం, ప్రార్థించవలసిన సమయం, పారిపోవలసిన సమయం, పోరాడవలసిన సమయం. ఇది ప్రకటింపవలసిన సమయం. ఇందా సహోదరులు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేశారు. ఎవరికి లేని భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. ప్రభువును గురించి పాడే భాగ్యం, ప్రభువుకు ప్రార్థించే భాగ్యం, ప్రభువును గూర్చి ప్రకటించే భాగ్యం. లోకములో ఎంతో మంది ఘనులు ఉన్నారు, వారికి లేని భాగ్యం ప్రభు మనకి అనుగ్రహించాడు. లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకై
అదే లోకములో ఉన్న వెర్రి వారిని ఆయన ఏర్పరచుకొని ఆయన బలపరిచాడు. వారికి లేని ఘనత ప్రభు మనకిచ్చాడు. యోనాకు చెప్తున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళు. నినివేకి వెళ్ళి నువ్వేం చేయాలి? దాని దుర్గతిని గురించి ప్రకటించు. నీ వార్త కాదు, నా వార్తగా ప్రకటించు. ఇది ప్రకటింపవలసిన సమయం. యోనా ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా, సుఖంగా, నింపాదిగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అమ్మా అయ్యా, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకపోతే ఎంతో నష్టాన్ని మనం చూడవలసి వస్తుంది. దినములు చెడ్డవి, సమయమును వరియొద్దు. ప్రార్థించే సమయం దొరికిందా? ప్రార్థన చేద్దాం. ఇతరులకు సువార్త ప్రకటించే సమయం వచ్చిందా? అవకాశం వచ్చిందా? వారికి సువార్తను ప్రకటిద్దాం. సంఘము ద్వారా పరిచర్య చేసే అవకాశం వచ్చిందా? పరిచర్య చేద్దాం. ప్రభువు నీకు ఏది ఇచ్చాడు, ఏ తలాంతునిచ్చాడు, ఏ కృపా వరాన్ని ఇచ్చాడు, దాన్ని ప్రభువులో మనం ఏం చేయాలి? వినియోగపరచాలి, ఉపయోగపడాలి. మనం సంఘానికి, ప్రభువుకు, ప్రజలకు ప్రయోజనకరంగా మనం ఉండాలి. ఒక ప్రవక్త బాధ్యత కలిగి పనిచేయవలసిన వాడు, భారముతో ప్రకటింపవలసిన వాడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అన్యుడైన ఒక నోడనాయకుడు చేయమన్నాడంటే, ఓయి నిద్రపోతా. ఒక సేవకుడు నిద్రపోతే, ఒక బలమైన విశ్వాసి నిద్రపోతే, తోటి వారికి ప్రకటించేదెవరు? తోటి వారి కొరకు ప్రార్థించేదెవరు? ఎంత అవమానం పొందాడు యోనా. 9లో ఏమన్నాడు చూడండి, అక్కడే 9లో వారితో ఇట్లా నేను హెబ్రీయుడను. చాలు, అంతవరకు చాలు. నేనెవరిని? నేను హెబ్రీయుడను అని చెప్తున్నాడు. నిర్గమాకాండం 1:19లో హెబ్రీ స్త్రీలు ఎటువంటి వారని రాశాడు అక్కడ? హెబ్రీ స్త్రీలు చురుక్కైనవాడు. నేను హెబ్రీయుడను అని చెప్తున్నాడు అంటే అర్థమైంది అంటే, నేను హెబ్రీయుడను అని చెప్తున్నాడు అర్థమైంది. నేను చాలా చురుకైన వాడిని అని చెప్తున్నాడు. ఎందులో? నిద్రపోవడంలో. అంతే కదా, ఆయన చేస్తుంది అదే కదా. నేను చాలా చురుకైన వాడిని అని చెప్తున్నాడు. కానీ ప్రకటింపవలసిన వాడు ప్రకటించకుండా మౌనంగా ఉన్నాడు, నిద్రపోతున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11 చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, నా కుమారులరా, తనకు పరిచారకులయుండి దూపము అనగా ప్రార్థనా జీవితం, దూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయదు. ఎందుకు పిలిచాడు మనలను? ఎందుకు ఎన్నుకున్నాడు మనలనంటే, తనకు ధూపము వేయుటకు అన్నాడు. ప్రార్థనా ధూపం. రెండవది చెప్పాడు, పరిచర్య చేయుటకు అన్నాడు. యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు. అది చాలా గొప్ప సంగతి. కానీ మీరేం చేస్తున్నారు? అశ్రద్ధ, నిర్లక్ష్యం చేస్తున్నారు. రాజైన అహాజు కాలములో జరిగిన అపవిత్రతను బట్టి మందిరం మూయబడింది, పరిచర్య నిలిపివేయబడింది, దీపాలు ఆర్పివేయబడ్డాయి, అర్పణలు ఆగిపోయాయి, పరిచర్య ఏమీ లేదు. రాజైన హిజ్కియా వచ్చాడు రాజ్యానికి, పరిపాలన ప్రారంభించాడు, ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు. అది సామాన్యమైన సంగతి కాదు, అది గుర్తుపెట్టుకోండి అని. ప్రార్థించే భాగ్యం ప్రభువు నీకు ఇచ్చాడా? అది గొప్ప వరం. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పాటలు పాడే కృపావరం ఇచ్చాడా? ప్రభువును గురించి పాడడంలో నిర్లక్ష్యం చేయొద్దు. ప్రకటించే తలాంతు ప్రభు ఇచ్చాడా? మౌనంగా ఉండొద్దు.
వ్యక్తిగతంగా ప్రకటించాలి, కుటుంబాల మధ్య ప్రకటించాలి, సంఘము ద్వారా కూడా ప్రకటించాలి. మీరు అశ్రద్ధ చేయండి. ఇది ఏ సమయం అనంటే ఇది ప్రకటింపవలసిన సమయం. ప్రకటింపవలసిన సమయంలో ప్రకటించకపోతే ఏం జరిగిద్దంటే అక్కడ అవమానం అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. యోనాలో 3 ప్రాముఖ్యమైన గుణాలు ఉన్నాయి. ఒకటి, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంటే ప్రార్థన ఆపడు. ఎవరు? యోనా. ప్రకటించడం మొదలు పెట్టాడంటే రోషంగా ప్రకటిస్తాడు, ప్రకటించడం ఆపడు. యోనాకు కోపం కనుక వచ్చిందంటే మామూలుగా రాదు. ఏదైనా ఎక్కువే. ఎవరికి? మనకి. యోనాకే కాదు, మనకు కూడా. పేతురు అన్నాడు కదా, నాకేం తక్కువ కాదన్నాడు, అన్ని తక్కువే. వాడనావికుడు వచ్చి పోయి నిద్రపోతా లేచి నీ దేవునికి నీవు ప్రార్థించు అన్నాడు. ప్రార్థించాడా? ప్రార్థించలా. ఎప్పుడు ప్రార్థన చేశాడు? చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని గంటలు? 3 రోజులు కదా. వంగినట్టే ఉన్నాడు. దేనికి? ప్రార్థన చేయడానికి వంగాడు. 3 రోజుల దాకా లేవలే. ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం రా అంటే ఏమన్నాడు? నేను చేయండి, మీరు చేసుకోండి అన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు యోనాతో పాటు? ఒక్కడే, ఎవరు లేరు. ఎడు చూసినా చీకటే, ఎవరు కనపడ్డంలా. ఏం చేస్తున్నాడు? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు రండి ప్రార్థన చేద్దామంటే మాకెక్కడి గురించి అయ్యగారు, మాకు ఎన్ని పనులు, పిల్లలు వచ్చే టైం అయిందా, పొలం పోయే టైం అయిందా, గేదెలు వచ్చే టైం అయిందా, ఎన్ని చెప్తాము? ఉద్యోగానికి టైం అయిందా, వ్యాపారానికి టైం అయిందా, రండి ప్రార్థన చేద్దామంటే ఒక్కరు రారు. అదే కష్టం వస్తే మీకు ఆన్లైట్ ఉందా లేదా? కొన్ని సంఘాల్లో ఉండిద్ది, రాత్రంతా మేము నిద్ర గాయలేం, కష్టం, మేము రాలేం ప్రార్థనకి, మీరు బండి అంటారు. నిద్ర కాస్తే మాకు అంత ఆరోగ్యం సరిగా ఉండదండి, అందుకే మేము రావట్లా అంటారు. రావాలని నేను కోరుకోవడం లేదు, కానీ జబ్బు చేసింది పిల్లవాడికి, హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. డాక్టర్ గారు సెలైన్ ఎక్కిచ్చాడు. ఏం చెప్పాడంటే, ఇది తెల్లవారిందాక ఎక్కిద్ది సెలైను, రేపు ఉదయకాలం నేను రౌండ్స్కి వచ్చినప్పుడు మరలా నేను చూస్తాను, చెయ్యి కదిలించకుండా పట్టుకోవాలంతే. చెయ్యి కదిలితే సెలైన్లో వాటర్ రావడం కాదు, చేతిలోంచి బ్లడ్ పైకి వెళ్ళిద్దని చెప్పాడు ఒక డాక్టరు. ఏం చేస్తాం? చెయ్యి అలానే పట్టుకొని ఎంతవరకు? రేపు ఉదయం వరకు. నిద్ర కాస్త ఆరోగ్యం బాగదని చెప్పి చేతులు పెడితే, నేనేమంటానంటే అన్ని అనుకూలంగా ప్రభు మనకి ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి, ప్రార్థించాలి. యోనా చేత ఎలా ప్రార్థన చేయించాలో దేవునికి తెలుసు, ఎలా నినివే పట్టణానికి సువార్త అందించాలో దేవునికి బాగా తెలుసు. దేవుని చేతిలో పడుట బహు భయంకరం అన్నది బైబిల్లో. ఆయన చేతిలోకి వెళ్ళడం క్షేమమే, వెళ్లాల్సిన రీతిగా వెళితే క్షేమం, వెళ్ళకూడని విధానంలో వెళితే అంత నష్టమే. కాబట్టి యోనా అపరాధిగా తీర్చబడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కుదరదు అనే మాట ఎప్పుడు చెప్పకూడదు. మనం సొంత పనులైతే ఎంత కష్టమైనా వెళ్ళిపోతాం. స్కూల్కా, ఉద్యోగానికా, వ్యాపారానికా, వ్యవసాయానికా ఏమి అటు చెప్పాం, చక్కగా వెళ్ళిపోతాం, ఎంత శ్రమైనా వెళ్ళిపోతాం. అన్ని అనుకూలపరిచి ప్రభు ఎంతగా మనలను ప్రేమిస్తే ప్రభువుని ఎంతగా సంతోషపరుస్తున్నాం, ప్రభు కొరకు ఎంతగా మనం నిలబడ్డాం, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. ఎన్నిన్నాం? ఒకటి, ప్రార్థించే సమయంలో నిద్రపోయిన పేతురు అస్థిరుడు. మీకు జ్ఞాపకం ఉండాలని చెప్తున్నా నేను. పారిపోవలసిన సమయంలో నిద్రపోయిన సంసోను అంధుడు, పోరాడవలసిన సమయంలో నిద్రపోయిన దావీదు అపరాధి, ప్రకటించాల్సిన సమయంలో నిద్రపోయిన
యోనా అవమానం పొందాడు. ఎన్ని ఉన్నాం ఇప్పటికి? 4. 5వది చెప్పి నేను ముగిస్తా. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అన్నాడు. చాలు. ఇదే సమయం ఐతుకు ఎక్కడ నిద్రపోతున్నాడు? అప్పుడేం జరుగుతుంది? మందిరంలో వాక్య పరిచర్య జరుగుతుంది. పౌలు ప్రసంగిస్తున్నాడు. ఐతుకు ఏం చేస్తున్నాడు? కిటికీలో కూర్చొని వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడ కూర్చోవాలి? మందిరములో క్రమంగా కూర్చోవాలి. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు మీటింగ్ జరిగేటప్పుడు. ఇది క్రమం కాదు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఒక క్రమ పద్ధతిలో కూర్చోవాలి మందిరంలో. అది ఏ సమయం అనంటే వాక్యాన్ని పఠించే సమయం. వాక్యాన్ని పఠించే సమయంలో ఐతుకు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. వాక్యం అందించేటప్పుడు నిద్రపోతే వాక్యం ఏమైనా అర్థమైద్దా? ఏం అర్థం కాదు. ఎంత కాలముండా అర్థం కాదు. వాక్యం అర్థం కాలేదంటే ఆత్మీయంగా మనం బలం పొందుకోలేము. ఆత్మీయంగా బలవంతులం కాలేదంటే ఆత్మీయంగా మనం బలహీనులం అయిపోతాం, పతనం అయిపోతాం, పడిపోతాం. ఐతుకేమయ్యాడు? పడిపోయిన వాడై అన్నాడు. విశ్వాసి హృదయములో వాక్యం లేకపోతే ఆ విశ్వాసం ఏమైపోతాడు? పడిపోతాడు. ఆత్మీయంగా పడిపోతాడు. ఆత్మీయంగా దెబ్బతింటారు. సంఘం అంటే ఏదో తెలియదు, పరిచర్య అంటే ఏదో తెలియదు, పద్ధతి తెలియదు, క్రమం తెలియదు, క్రమశిక్షణ తెలియదు, ఇంకేనేం చెప్పుకోండి. మొత్తం మీద పడిపోతాడు విశ్వాసి. ఏం లేకపోతే? వాక్యం లేకపోతే. వాక్యాన్ని పఠించే సమయంలో వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి, ధ్యానపూర్వకంగా వినాలి, ఆసక్తితో వినాలి. చాలా సంగతులు ఉన్నాయి. వాక్యమును ప్రేమిస్తూ వినాలి. ఇర్మియాలో చెప్పాడు 6వ అధ్యాయంలో, వినుటకు వారు మనస్సు సిద్ధపరుచుకొనరు గనుక నేను ఎవరికి ప్రకటించమంటావు అన్నాడు ఇర్మియా. ఎందుకు వారు వినలేదంటే వాక్యము పట్ల వారు సంతోషము లేని వారై అని చెప్పాడు. వాక్యం పట్ల సంతోషం ఉండాలి. వాక్యం పట్ల ఆనందించాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ఎలా? ధర్మశాస్త్రమునందు అది వాక్యము పట్ల ఆనందిస్తే మన ప్రార్థన ఏమైద్ది? ఫలించిద్ది. మన విశ్వాసం ఫలించిద్ది. ప్రభుతో మనకున్న సంబంధం బలపరచబడింది. పఠించాల్సిన సమయంలో పఠించకపోతే అపాయం ఉంది. పడిపోయిన వాడు అపాయములో గుండా వెళ్ళిపోయాడు ఐతుకు. దేవుని దయ వలన పౌలు అక్కడ ఉన్నాడు కాబట్టి తిరిగి మరలా అతడు బ్రతికించబడ్డాడు. 5వది కూడా మనం విన్నాం. పఠించవలసిన సమయంలో నిద్రపోతే అపాయం ఉంది. అస్థిరులు కాకుండా ఉండాలంటే ప్రార్థించాలి. అందులోము కాకుండా ఉండాలంటే ప్రభువుకు విరోధమైంది ఏదో దాన్ని దూరంగా పెట్టాలి. అపరాధము అనేది లేకుండా చూసుకోవాలంటే ఏ సమయములో ఏ పని చేయాలో ఆ పని మనం చేయాలి. అవమానము పొందకుండా ఉండాలంటే ప్రభు చెప్పింది చెప్పినట్లుగా మనం చేయాలి. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. అపాయము తప్పించబడాలంటే వాక్యాధారమును మనం కలిగి ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించి బాధలలో నాకు, ఇక బాధలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు, అపాయాల నుండి తప్పించేది దేవుని వాక్యం. ఎఫెసీ పత్రిక 5:14 ఒక మాట అన్నాడు. ఆ మాట చదవండి, ప్రార్థన చేస్తాను నేను.
అందుచేత నిద్రించుచున్న నీవు ఇప్పుడు ఏం చేయాలి? మేల్కో. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎక్కడెక్కడ దిగజారిపోయావో, ఎక్కడ బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ క్రమం తప్పామో వాటి విషయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు మేల్కోవాలి. మేల్కొంటే ఒక మాట చెప్పాడు అక్కడ, మేల్కొనుము, లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించు. చీకటి పొరలు తొలగి, అడ్డంకులు తొలగి తేటగా మనము చూడాలంటే దేవుని కార్యాలు, ఆత్మ సంబంధమైన నిద్ర నుండి మనం ఏం చేయాలి? మేల్కోవాలి. పురికొల్పబడాలి, రేపబడాలి. అందుకే ఈ కూడికలు, అందుకే ఈ వాక్యం. అలా పురికొల్పబడితే క్రీస్తు మహిమ ఖచ్చితంగా మనం వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో కనులారా చూస్తాం. అలా చూడగలిగినట్లు దేవుడు తన కృప మన పట్ల విస్తరింపజేసి ప్రభువే మహిమ పొందునుగాక. క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న కాలంలో కూడా ఆయనకు వేరుగా ఏం చేయలేదు. ఆయన రాత్రి యందు ప్రార్థించుట యందు కాలము గడుపుచుండెను అన్నాడు. ఆయన ఎంతగా ప్రార్థించాడంటే చెమట రక్తపు బిందువులుగా మారేంతగా ఆయన ప్రార్థించాడు. పాపి కొరకు ఆయన చేసిన ప్రార్థన, పాపిని రక్షించుట కొరకై ఆయన చేసిన త్యాగం, ఆయన బలియాగం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం ఒక పాపిని పరిశుద్ధునిగా తెచ్చి నీతిమంతునిగా చేయడానికే ఆయన శిలువ కార్యాన్ని సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. ఈరోజు అది మన రక్షణకు కారణమైంది. ఇంకా ఈ కూడికలో ప్రభు నమ్మని వారు ఎవరైనా ఉంటే క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన మన రక్షణకు మూలమైంది. మనం చేసే ప్రార్థన అనేకుల రక్షణకు కారణమవ్వాలి. అందుకే ప్రభు నిన్ను నన్ను రక్షించాడు, తన రాజ్యములో స్థానమిచ్చాడు. ఈ భాగ్యమును కోల్పోవద్దని ప్రేమతో తెలియచేస్తూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం.